హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ సూపర్ బ్యూటిఫుల్ వ్లాగ్ అనమాట. నాకు చాలా నచ్చింది. ఇంకా మీ అందరితో కూడా షేర్ చేయాలి అనిపించింది. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే దోశ చట్నీ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. బోర్ కొడతా ఉందంట. బాగున్నా, వాడికి బోర్ కొడతా ఉందంట. వాడికి ఏదైనా పని చెప్పుని చేస్తుంది. ఉండము లక్ష్మి, మీ అన్న రాని, నువ్వు డిసైడ్ అవ్వకు. మొన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, మా సుదర్శన్ ఒకటి అడిగితే మా సుదర్శన్ ఓకే అనేసాడు ఓకే అనేసాడు. కానీ కన్ఫామ్గా కూడా అనేసాడు. కానీ వెళ్ళేంతవరకు నమ్మకాలు ఉండవుగా, మీకు తెలుసుగా మా గురించి. సో అందుకే ఇంకా ఇక్కడ అదే ఆ మ్యాటర్ జరుగుతూ ఉందన్నమాట, డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్తున్నామంటే కోడూరుకి వెళ్దాం అనేసి అడిగిందనమాట మా సుభద్ర. అప్పుడు చాలామంది వ్లాగ్లో కమెంట్స్లో కనుక్కునేశారు, అది సుభద్ర ఏం అడుగుంటూ మా సుదర్శన్ని అనేది. మీకు భలే తెలివి అనమాట. నేను అప్పుడు అనుకున్నాను, అబ్బా ఎంత తెలివి, వీళ్ళకి ఎలా అర్థమైపోయింది అబ్బా అనేసి అనుకున్నాను. అన్న వాటర్ అంతా వేస్ట్ అయిపోతున్నానన్నా. ఏం కుట్టాలి, లోపల పెట్టు లోపల బాగా పెట్టు. నువ్వేం చేస్తావు మళ్ళీ, వాడు అందరు అలా చేస్తారు. వాటర్లో పెట్టుకో, వాటర్ పైప్లో వాటర్ అంతా వేస్ట్ చేయకూడదు. నువ్వు రాడా ఇట్లా బాబా. ఏం బాబా ఏమి ఇక్కడి నుంచి లేచి బయలుదేరి డైరెక్ట్ గా 5 గంటలకు లేచి బయలుదేరేసి రెస్ట్ ఉంటుంది కదా కొంచెం. బాబా అమ్మాయి సుభద్ర ఏమంటా ఉందంటే, ఇది ఎందుకు అక్క మెటాడోర్ మళ్ళీ రేపు సాయంత్రం వరకు ఉండొద్దు, అదే అక్కడే ఎక్కువ చార్జ్ చేయరు సుభద్ర దానికి. దీని పెట్రోల్ డబ్బులు దానికి అవుతుంది అంతే, ఎక్కువ కాదు. మన ఇప్పుడు సుభద్ర బస్లో వస్తుంది, మనతో రాదు, కార్లో అయితే. అదే మెటాడోర్ అయితే అందరం కలిసి వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఫైనల్లీ బయలుదేరుతున్నాము. ఇంకా సుదర్శన్ సునీల్కి ఫోన్ చేసి ఒక మెటాడోర్ బుక్ చేయమని చెప్పారు. లాస్ట్ జాతరకి మేము ఓషన్ బ్లూ దానికి వెళ్ళాము. సో అప్పుడు ఒక మినీ బస్ లాంటిది వెళ్ళాం కదా. సో అదే నేను అనుకుంటున్నాను, అదే బుక్ చేయమని చెప్పాడు మా సుదర్శన్, అదే వస్తుంది అనేసి. సో అందరికీ అదే అనుకున్నాము, ఫుల్ హ్యాపీగా ఉన్నాం. సో దాంట్లో అయితే అందరూ సరిపోతాము. ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా ఆ టైంకి వచ్చే వాళ్ళు కూడా హ్యాపీగా దాంట్లో ఎక్కేసేయచ్చు. ఇంకా దాంట్లో అయితే ఏసీ కూడా ఉండొద్దు, ఫుల్ ఓపెన్గా ఉంటుంది, ఫ్రీ ఎయిర్ ఉంటుంది, బాగుంటుంది. ఏమంటే మా సుభద్రకి కార్ పడదు. సో బస్సులో అయితే రావచ్చు అనమాట. సో అలా హ్యాపీగా అందరం కలిసి ఒకే దాంట్లో వెళ్ళొచ్చు అనేసి అనుకున్నాము. సో ఇంతకీ అందరం బయలుదేరుతున్నామా, ఎవరైనా డ్రాప్ అయిపోతున్నారా అనేది వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను, చూసేసి. సో ఈరోజు మీకు ఒక మంచి ఫేస్ సీరం చూపిస్తాను, డార్క్ స్పాట్స్ పోవడానికి. ఒక ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట, కొన్ని ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. సో ఇదే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఇది పవర్ ఆఫ్ ఆర్గానికల్లీ సోర్స్ టర్మరిక్ ఎక్స్ట్రాక్టెడ్ బై ద కోల్డ్ ప్రెస్ స్వరాస టెక్నిక్. ఇంకా దీంట్లో 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 2% నయాసనమైడ్ ఉంటుంది. ఈ స్వరాస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ ఎలా హెల్ప్ చేస్తుందంటే, టర్మరిక్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ని తీసుకొని మనకున్న డార్క్ స్పాట్స్ ని లైటెన్ చేస్తుంది. సో అలా ఇంకా ఇది ఎలా ఉంటుంది, ఇంకా దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ సీరం ఇలా అప్లై చేసేసుకోవడం. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అప్లై చేసుకోండి. ఈ సీరం అప్లై చేసిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోవడం. మన స్కిన్ ఏమంటే మంచిగా గ్లోయిగా, ఇంకా స్పాట్లెస్ గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేనేమంటే బయటికి వెళ్తున్నాను, అందుకే జస్ట్ రెడీ అయిపోదాం గబగబా అనేసి ఇంకా ఈ సీరం అప్లై చేసుకునేసి రెడీ అయిపోతున్నాను. ఈ ప్రోడక్ట్ ఇంకా ఈజీగా మీకు అమెజాన్ లో, నైకాలో, ఫ్లిప్కార్ట్ లో, హిమాలయాస్ యాప్ లో, వెబ్సైట్ లో దొరికిపోతుంది. ఇంకా నేను పెట్టిన డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేశారు అనుకుంటే మంచి స్పెషల్ డిస్కౌంట్ తో తీసేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట, ఆఫ్టర్నూన్ లంచ్ టైం కదా. ఇంకా లంచ్కి ఏమంటే మేము ఆ రోజు సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ చేసుకున్నాము, పప్పు, ఇంకా క్యారెట్ ఫ్రై, ఇంకా రసం అనమాట. సో అందరం హ్యాపీగా ఫ్రెష్ అయిపోయాం. ఫస్ట్ ఏమంటే కరెంట్ పోయి ఉండింది, అందరం హెడ్ బాత్ చేసుకొని బయలుదేరదాము అనేసి అనుకున్నాము. కరెంట్ పోయింది. అరే ఇంకా ఇప్పుడు ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఇంకా ఎప్పుడు మనము హెడ్ బాత్ చేసుకుంటాము అలా అనేసి అనుకున్నాం. కానీ ఫైనల్లీ హెడ్ బాత్ చేసుకున్నాం, కరెంట్ వచ్చేసింది. ఇంకా లంచ్ తినేసాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఏమంటే టీ టైం అనమాట. ఇంకా టీ తాగుతున్నాము. ఇంకా మా సుదర్శన్ ప్లాన్ ఏమంటే, రేపు అర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం కదా, 5:30కి అలా లేసి మళ్ళీ రేపు నైట్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు. ఇప్పుడు వెళ్ళి కూడా ఏం లాభము, ఎందుకు ఇప్పుడు ఈవినింగ్ ఇంట్లోనే ఉందాం కదా, రేపు మార్నింగ్ బయలుదేరుతాం కదా అనేసి అన్నాడు. కానీ మేము ఇంకా సుభద్ర ఒప్పుకోలేదు, వచ్చినట్టే ఉండదు, అలా అయితే వద్దు ఈరోజు అలా ఆఫ్టర్నూన్ నుండే బయలుదేరిపోతాం అక్క అనేసి అంటా ఉండింది. అట్లా ఇట్లా చేసి ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ కూడా అయిపోతూ ఉంది.
ఇంకా ఇక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు, మేము రెడీ అయిపోయాం. హ్యాపీ ఏమంటే అదిగో కొత్త అవి శాండల్స్ కొనుక్కొచ్చుకుందంట సునీల్తో వెళ్ళి. సో అది చూపిస్తా ఉంది, అది వేసుకుని వస్తానమ్మా ఊరికి అనేసి. అది వద్దులా పాడైపోతే అది పెట్టేసి క్రాక్స్ వేసుకో అని చెప్తున్నాను. ఇంకా క్రాక్సే ఎందుకు వేసుకోరమ్మంటున్నాడు నెక్స్ట్ బ్లాగ్ తెలుస్తుంది మీకు. ఇంకా లగేజ్ అంతా చూసారా ఇక్కడ. ఏమంటా ఆంటీ ఆంటీ ఏమన్నారు అట్లా, ఆంటీ ఇంకా ఆపమంటారు పిల్లలందరి కోసం. ఇంక ఇక్కడ మా సుదర్శన్ ఏమంటే ఆంటీతో, అమ్మో నాకు పిల్లల కోసము ఎక్కడికంటే అక్కడ ఆపేస్తూ ఉంటాను, వాళ్ళకి ఏమైనా కొనిచ్చి ఇవ్వడానికి, నువ్వు నన్ను ఆపద్దు అనేసి నువ్వు అడ్డం వేయొద్దు అనేసి అంటున్నాడు. బాబా పెట్టేమా వద్దా, బాబా పెట్టేమా వద్దా. ఏ సురేష్ గుండు చేసేసుకున్నాడు. రా సురేష్. రెడ్డా నా హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర పెట్టుకుంటా. బ్లాగ్స్ అంటే ఇంకా ఈరోజు అంతా చాలా మంచిగా ఉంది అనిపించింది. కరెక్ట్గా మేము బయలుదేరే టైంకి మా సురేష్ ఉన్నాడు కదా, గుండు కొట్టుకుని వచ్చాడు అప్లై గుంట టెంపుల్కి వెళ్ళేసి. ఇంకా అలానే ప్రసాదం తీసుకొస్తే ఇంకా అందరు ఇక్కడ ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరుతున్నాము. సాగర్ వస్తున్నాడు, సాగర్ వస్తున్నాడా? ఎగ్జామ్ కదా. అయ్యో వాళ్ళు లెక్క పెట్టలేదు మేము అసలు. ఎందుకో నాకు అదొక పాజిటివ్ వైబ్ లాగా అనిపించింది, దేవుడు ప్రసాదం తినేసి బయలుదేరుతున్నాము అనేది. ఇంకా ఏంటి బయలుదేరకుండా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అందరము ఒక్కసారిగా బయలుదేరాలంటే అవ్వదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఉంటుంది, అది కంప్లీట్ చేసుకొని స్లోగా రావాలి. సో రెడీ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా రెడీ అయ్యి వస్తుండే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా నేను మెటాడోర్ అని చెప్పానే, ఇదంట ట్రావెలర్ అక్కడ ఉంది చూసారా, అదంట. అది అస్సలు ఇష్టం లేదు తెలుసా నాకు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి, చాలా అవి ఏమంటారు హైవేలో వెళ్తుంటాయి మెయిన్గా. దాని పక్కన వెళ్ళాలంటే భయం. సుదర్శన్కి అది వస్తుంది అంటే అది వెళ్ళిపోనివ్వ ఫస్ట్, తర్వాత మనం వెళ్దాము అనేసి అంటుంటాను. లాస్ట్కి మేము దాంట్లోనే వెళ్ళాల్సి వస్తూ ఉంది ఇప్పుడు. సో దీంట్లో మా జర్నీ. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ చూసారా, నాకు శిరీష ఇచ్చింది కదా మ్యారేజ్ డే గిఫ్ట్ లాగా. సో అది వేసుకుంటున్నాను, కంఫర్ట్గా ఉంటుంది అనేసి. లక్ష్మి ప్లేస్ ఎత్తి పెట్టంట, ఇది ఎవరితో బస్ లాగా. అబ్బో సర్లే లేదులే. ఇదే అబ్బు సేమ్ అదే అది ఫిస్గాడు డ్రాయర్ వేసుకోవాలా. నేను అప్పుడు అవి ఆ రూల్స్ లేవు అప్పుడు. యూట్యూబ్లో వాడు వాటర్లో స్విమ్ చేస్తూ ఆడుకున్నారు కదా, మళ్ళీ ఏడుపు కూడా పెట్టా అందుకనేసి. యాష్మి ఎక్కడ కూర్చున్నావు? లేదు సాగరు డాబర్ అనరా, ఎందుకు కొడతా వాడిని? డాబర్ డాబర్ మ్యాన్, డాబర్ మ్యాన్, డాబరు. అదే రైమ్ చెప్పబోల్, రైమ్ చెప్తారేమో చూద్దాం. రైమ్ చెప్పరా? రైము లేకపోతే యాప్ ఎక్కిస్తున్నాడు కదా నాన్న. ఇంకా దీంట్లో కూడా అందరం సరిపోయాం, మంచిగా కంఫర్ట్గా కూడా ఉంది. అంటే ఈ సీట్స్ కొంచెం పుష్ బ్యాక్ లాగా కొంచెం బాగుంది. లాస్ట్ టైం వెళ్ళామని చెప్పాను కదా మినీ బస్, దానికంటే ఇదే కొంచెం బాగుంది. ఇది ఏసీ కూడా ఉంది, కావాలంటే ఏసీ కూడా వేసుకోవచ్చు. టవల్ కప్పుకో, టవల్. సతీష్ బాయ్.
ఇంకా ఇక్కడ మా సాగర్ ఏమంటే డీజే ప్లే చేస్తాడంట. ఎవరెవరికి ఏ సాంగ్ ఇష్టం అంటే ఆ సాంగ్ పెడతాడనమాట. అలానే పెట్టుకుంటానే వచ్చాడు, పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ అన్నట్టుగా. ఇంకా నేనైతే మా సుభద్రానే గమనిస్తూ వచ్చాను. పాపం చాలా టెన్షన్ పడుతుంది లోపల. అందరు రావాలని ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. ఇలా అందరు వస్తామనుకోండి కొంచెం టెన్షన్గానే ఉంటుందిగా, ఎలా చేయాలి ఏంటి అని. డిస్కో ఇంకోటి ఏమంటే మేము ఇంతమంది ఉండగా మా సుభద్రాకి అసలు టెన్షన్ ఎందుకు చెప్పండి. అసలు టెన్షన్ పడకుండా హ్యాపీగా చూసుకుంటాం మేమందరము. ఇంకా ఇలా కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే రంజిత్ ధాబా అనేసి ఫ్యామిలీ ధాబా అనమాట. ఇంకా ఇది కనిపించింది. యాక్చువల్గా నేను సుదర్శన్ ఎన్ని రోజుల నుండి ఒక ధాబాకి వెళ్ళి మంచిగా ఫుడ్ తినాలి, రోటీస్తో వాళ్ళు ఇచ్చే కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ మెయిన్గా చాలా బాగుంటాయి, వెజ్ కూడా బాగుంటుంది, తినాలి అనేసి అనుకున్నాం. కాకపోతే మాకు అసలు ఒక ధాబా కూడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడైతే ఎంత మంచి ధాబా కనిపించిందో అనిపించింది మాకు. ఇంక ఇక్కడ ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఇలా టేబుల్స్ పెట్టేస్తున్నారు. సో ఒక రౌండ్ టేబుల్ ఫుల్ వచ్చేసి ఇదిగో ఇలా సుదర్శన్ వాళ్ళు కూర్చున్నారు. ఇంకొక టేబుల్లో వచ్చేసి హారిక, టెడ్డీ వీళ్ళందరూ కూర్చున్నారు. ఇంకొక టేబుల్ అంతా మేమన్నమాట. మా దగ్గరే ఆంటీ కూడా కూర్చున్నారు. ఇంకా హ్యాపీ ఎందుకు అంటున్నానంటే నేను ఆంటీ కూడా మాతో వచ్చారు. ఫైనల్గా రారేమో అనేసి అంటారేమో అనుకున్నాము. ఇంకోటి ఏమంటే మా ఆంటీ కోసం మా సుదర్శన్ వస్తున్నాడంట. అది ఎందుకు అనేది మీకు ఈ వ్లాగ్లోనే చూస్తారు, కానీ లాస్ట్ అలా చెప్తాడు మా సుదర్శన్. ఇంకా లక్ష్మి రానంటా ఉన్నింది, శిరీష రానంటా ఉన్నింది. ఫైనల్గా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఈసారి అయితే మా సుదర్శన్ పాపం ఏం టెన్షన్ పెట్టుకోకుండా, బుజు మీ టేబుల్కి మీకు ఏమేమి కావాలో మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా హారిక వాళ్ళకి అలానే చెప్పారనమాట. ఇంకా సుదర్శన్ వాళ్ళ టేబుల్కి ఏం కావాలో వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఇదే మంచిది, హ్యాపీగా అనుకున్నాం మేము. ఇంకా ఇక్కడ సాగర్కి ఏమి కావాలి, టెడ్డీకి, రూబీకి అలా వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా మాకేమంటే రోటీలు ఆర్డర్ చేసుకున్నాం. ఆ రోటీకి వచ్చేసి దాల్ తడ్కా ఒకటి, కాజు కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ధాబాలో రోటీస్ చాలా బాగుంటాయి కదా, అసలు అన్నీ తింటామో మనకే తెలీదు, అని తినేస్తాము. ఇంకా ఇక్కడ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేమేమంటే ఇక స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనేది మాకు గుర్తు రాలేదు, ఆ మెన్యూలో చూసుకోలేదు కూడా. ఇంకా హారిక వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా అప్పుడు మాకు టేస్ట్ చేయమనేసి ఇచ్చారనమాట. అది అంతగా అనిపించలేదు. గోబీ మంచూరియా ఏమో ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా ఆంటీకి ఏమంటే రోటీలు అంతగా అలవాటు లేదన్నమాట. రైస్ లాగా తింటేనే ఆంటీకి కొంచెం కడుపు నిండా ఉంటుంది. సో ఆంటీ కోసం అనేసి మళ్ళీ గోబీ రైస్ ఒకటి ఆర్డర్ చేసాము. అది అప్పటికి రాలేదనేసి ఇంకా ఆంటీ అప్పటి వరకు రోటీలు తినన్న ఆంటీ అనేసి పెట్టాము. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా మా సుదర్శన్ ఆర్డర్ చేశాడు. కాకపోతే మేము సగం తినేసాం అనమాట. అప్పుడు వచ్చాయి. అది కూడా ఏమైనా కూలింగ్ ఉన్నాయా అంటే కూలింగ్ లేవు, కరెంటు కూడా పోయింది మధ్యలో. ఫుడ్ అంతా బాగుంది, కూర్చోవడం అంతా బాగుంది, ప్లేసెస్ అంతా. కాకపోతే భలే ఉక్క పెడతా ఉన్నింది. ఫ్యాన్స్ అయినా పెట్టుంటే బాగుండు, టేబుల్ ఫ్యాన్స్ లాంటివి అనేసి అనిపించింది మాకు. లోపల సైడ్ కూడా కూర్చోవచ్చు, అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, కానీ ఇలా బయట కూర్చొని తినాలి అనిపిస్తుంది కదా అందరికీ. సో ఇలాంటప్పుడు బాగుండు అనిపించింది. ఇక్కడ ఏమంటే మేము అందరం, మా అత్తయ్య చూసారా, మా అత్తయ్య కూడా మాతోటి చీయర్స్ కొడుతున్నారు. భలే హ్యాపీ మూమెంట్ ఇదైతే. అసలు మా ఆంటీ అసలు చాలా మంచివారు, మా అందరితో మంచిగా కలిసిపోతారు, అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలా ఇక్కడ మా డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఏమంటే అందరం ఫోటో తీసుకుందాం అనుకున్నాం. సో ఫస్ట్ అయితే మేము 5 మెంబర్స్ తీసుకుందాం అనేసి తీసుకున్నాం. ఇంతలో మా ఆంటీ కూడా లేసి వస్తుంటే ఇంకా అవ్వ కూడా వస్తుంది టెడ్డ, మమ్మల్ని అందరి అవ్వతో ఫోటో అని చెప్పేసి తీపించుకుంటున్నాం. ఇక్కడ మా బ్యాక్ సైడ్ చూసారా ఫిజ్ గాడు, పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే వీడు ఒక దగ్గర ఉంటాడు. అది మేము ఫోటో తీసుకుంటా ఉంటే ఆంటీకి చూసారా ఎక్కిరిస్తున్నాడు వెనకాల. బిల్లు మనం ఏమంటే సుదర్శన్ బాబా సెల్ఫీలో మోహన పడిందా సుభద్ర, టెంపల్ అంట, దానికి పోదు కదా అన్ని పోతుంది. పదండ్రా, వీళ్ళందరూ నిన్ను మిస్ అవుతున్నారంట. ఏం అవ్వట్లేదు.
వీటెందుకు రా పక్కగా కూర్చోరా నువ్వు ఎవరు కనపడదు సాగర్ గారి ప్లేస్లో టెడ్డీ కూర్చునేసింది. మళ్ళీ ఆ టెడ్డీ వెనకాలకు వచ్చేయాలనేసి సాగర్ గారి ప్లాన్స్ అనమాట. ఇక్కడ అందరు మిస్ అవుతున్న టెడ్డా నువ్వు వచ్చేయరా అనేసి అక్కడ ఇరుగ్గా ఉందంట వాడికి. ఇంకా కోడూరు వచ్చేసింది. కోడూరు దగ్గర ఏమంటే ఒక సూపర్ మార్కెట్లో సుభద్రకి కొంచెం పని ఉందనేసి దిగింది. అలాగే మా సుదర్శన్ మా కుమార్ కూడా దిగారు. సో అక్కడ ఏమంటే కూల్ డ్రింక్స్ ఇంకా పిల్లలకి ఏదేదో కావాలి చాక్లెట్స్ అనేసి ఇంకా అవి కూడా తీసుకొచ్చారు. అమ్మయ్య చూసారా మా సుభద్ర మోహన వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా మున్రాజ్ ఆంటీ కనిపించలేదు కదా, ఉండండి కనిపిస్తారు ఎక్కడో ఉన్నారు. ఇంకా లోపల నుండి మంచాలని తెచ్చి బయట వేసుకుంటున్నాం. బయట కొంచెం మంచిగా కూర్చుందాం అనేది. ఇంకొకటి ఏమంటే చాలా రెస్ట్ అనిపించింది. దిగామో లేదో మాకు దేవుడు ఎదురొచ్చింది అనమాట ఇక్కడ. అందుకే ఇంకా లోపలికి వెళ్ళకుండా బయటే ఉన్నాం కొంచెం. ఎక్కడ వేస్తావు అబ్బా? దేవుడు వస్తా ఉంది బాబా దేవుడు. కరెంట్ పోయింది. ఇంకా ఇలా ఇక్కడ వచ్చిన తర్వాత కరెక్ట్గా కరెంట్ పోయింది. విలేజెస్లో కరెంట్ పోయింది అనుకోండి ఈ టైంలో చాలా బాగుంటుంది. అందరు బయట వచ్చేసి ఇలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు టైం మాట్లాడుకుంటుంటారు. అక్కడే అంటా ఉండు. ఇంకా ఇక్కడ ఏమంటే లక్ష్మీ నరసింహస్వామిది ఊరేగింపు చేస్తున్నారనమాట దేవుడిని. ఇంకా ఇలా రాగానే ఇట్లా దేవుడు ఊరేగింపు వచ్చింది. సో బాగా అనిపించింది. ఇంకా వెహికల్ ఏమంటే అక్కడే ఇక్కడికి లోపలికి రాలేక ఇంకా అక్కడే స్టాప్ చేసేసి ఇంకా దిగిపోయామన్నమాట మేమందరము. ఇంకా మున్రాజు ఆంటీ మేము వచ్చేసరికి టెంకాయ అవన్నీ పెట్టుకొని ఉన్నారు రెడీగా. ఇంకా టింకు టెడ్డీని పంపించేసి ఇంకా అక్కడ హారతి ఇప్పించేసి తీసుకొస్తా ఉంది సుభద్ర. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు ప్రసాదం కూడా ఇచ్చారు. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ జరిగింది. సుదర్శన్ మళ్ళీ అందరికి ప్రసాదం పంచాడు. మళ్ళీ మా సుదర్శన్ తింటున్నాడు లాస్ట్ లో. ఏమంటే మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు అక్కడ అప్లై గుంట ప్రసాదం తినేసి వచ్చాం కదా. ఇంకా ఇక్కడ చాలా వేడిగా ఉండింది, చెమటలు కారిపోతున్నాయి. ఇంకేమంటే ఇంట్లో ఏసీ ఉందన్నమాట. సో ఏసీ ఆన్ చేసేసి కొంతసేపు తర్వాత అందరం లోపలికి వెళ్దాం అనేసి ఇంకా అలాగే బయట కూర్చొని అందరం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం చాలాసేపు. ఇంకా మెయిన్గా సుదర్శన్ ఏమంటే కొంచెం లేట్గా బయలుదేరదాం అనింది. ఎందుకు అంటే మళ్ళీ మేము వచ్చేసరికి మున్రాజ్ ఆంటీ పాపం అంతమందికి ఆంటీ ఒక్కరే అన్నం చేసి పెట్టాలి, ఇవంతా రిస్క్ ఎందుకు, ఇలా వచ్చేసాం అనుకో కొంచెం లేట్ అయినా అక్కడ తినేసి వచ్చేసేయచ్చు ఎక్కడో ఒక దగ్గర. చూసారా ఎల్లో శారీ మున్రాజా ఆంటీకి ఫిజ్ గార్డ్ అంటే భలే ఇష్టం. వాడిని చూసి మురిసిపోతూ ఉంటారనమాట. కాకపోతే వాడే ఆంటీని సరిగా పలకరించాడు, పాపం బాధపడతా ఉంటుంది. రానుగా రాడమ్మా వాడు నా దగ్గరకు అసలు పలకరించాడమ్మా, ఫోన్ చేస్తే మాట్లాడమ్మా అనేసి అంటూ ఉంటారు.
ఇంకా ఇందాక మా అత్తయ్య దగ్గర పక్కన కూర్చోన్నారే నాగార్జున అన్న, సుభద్ర వాళ్ళ హస్బెండ్ అనమాట అన్న. ఇంకా అన్నకు కొంచెం పని ఉండేసి జాతరకి రాలేకపోయారు. అందుకే అదే వచ్చుంటే బాగుండేది కదా నాగార్జున అనేసి చెప్తా ఉన్నారనమాట ఆంటీ. ఇంకోటి ఏమంటే మా అత్తయ్యని ఇక్కడికి వచ్చారంటే ఎంత బాగా చూసుకుంటారంటే మున్రాజా ఆంటీ, ఇంకా ఒక పని కూడా చేయనివ్వరు అనమాట. కూర్చోమా నువ్వు మేము చేసుకుంటాం కానీ అంటుంటారు. కానీ మా ఆంటీ గమ్ముగుండ్రు, చేస్తానే ఉంటారు ఏదో ఒకటి. ఎంత బాగుందో. రాడు నువ్వు డోర్ వేసుకెళ్ళు ఫిజు, డోర్ వేసుకెళ్ళు, డోరే ఫిజు నాన్న ఆపు, డోర్ వేసే. వాళ్ళకి ఎంత ఓపికో వాళ్ళకి. ఇంకా ఇప్పుడు కూర్చొని ఈ పూలంతా ఎందుకు అల్లుతున్నారు అని కదా మీరు ఆలోచిస్తున్నారు. సో అది నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది మీకు, నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా ఏసీ అయితే ఆన్ అయిపోయింది. కాకపోతే ఇంతమంది ఒకే దగ్గర ఏసీ రావాలంటే కష్టం కదా, కొంచెం స్లోగా వస్తూ ఉండింది. కానీ మా అందరికి అర్థమైపోయింది ఆ రోజు నైట్ మేము పడుకోము, ఇలా మాట్లాడుకుంటానే ఉంటాం, అందరం ఒక దగ్గర పడుకో ఉన్నాం కదా అన్నట్టుగా. ఇంకా నాకైతే నా పక్కన శిరీష, ఇంకొక పక్కన వచ్చేసి హారిక, మాట్లాడుకుంటూనే ఉన్నాం. శిరీష కొంతసేపు పడుకునేసింది, నేను హారిక మాత్రం పడుకోలేదు, మాట్లాడుకుంటూనే ఉన్నాము. థ్యాంక్ యూ బజ్జు, పడుకో పోనా. థ్యాంక్ యూ నాన్న. పచ్చు అబ్బా విన్నారా మా సుదర్శన్ చెప్పింది, వాళ్ళ మదర్ కోసమే వచ్చారంట ఇక్కడికి కోడూరుకి. సో మదర్స్ డే గిఫ్ట్ అంట ఆంటీకి ఇది. సుభద్ర అయితే నైట్ అంతా పడుకోలేదు, చూసారా ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంది. నేను సీక్రెట్ గా వీడియో తీస్తున్నాను. సో అంతే, ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.